బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ ఫ్రాంచైజీ ధూమ్ పార్ట్ 4కు విలన్లు దొరికినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ధూమ్ ఫ్రాంచైజీలో 3 సిరీస్ రాగా బ్లాక్ బాస్టర్ హిట్స్ను సాధించాయి. ప్రెజెంట్ 4వ పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇంతకీ ఈ ధూమ్ మూవీ 4వ పార్ట్ ఎప్పుడొస్తుంది, ఎవరెవరు నటిస్తున్నారు, ఈ డౌట్స్ అన్ని క్లియర్గా తెలియాలంటే ఈ స్టోరీలో చూడాల్సిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా 2025 చివరిలో ఇండియాలోనే అతిపెద్ద ఫ్రాంచైజీని రీబూట్ చేయబోతున్నారని టాక్. ప్రెసెంట్ ఆదిత్య దృష్టి ధూమ్ 4 పై ఉందని తెలిసింది. ఇప్పటి వరకు భారతదేశంలో ధూమ్ ఫ్రాంచైజ్ ఊహించిన విజయాలతో రక్తిని కట్టించింది. ధూమ్ మూవీలో జాన్ అబ్రహాం, ధూమ్ పార్ట్ 2లో హృతిక్ రోషన్, ధూమ్ పార్ట్ 3లో అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ యాక్ట్ చేయడంతో సీక్వెల్స్ అన్ని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ చేశాయి. గత కొంతకాలంగా యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ ధూమ్ పార్ట్ 4ని తెరకెక్కించేందుకు ప్రయత్నాల్లోనే ఉంది. రకరకాల కారణాలతో ఇది ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో మూవీస్ తీస్తూ ఉండటం, మల్టీ స్టారర్లతో 1000 కోట్ల క్లబ్ చేరాలన్న తాపత్రయంలో కొన్ని లెక్కలు తప్పాయి. దీంతో అవన్నీ సరిచేసే పనిలో ఇప్పుడు ఆదిత్య చోప్రా ఉన్నారు. వాస్తవానికి ధూమ్ ఫ్రాంచైజ్ మొదలై ఈ ఇయర్ తో 20 ఇయర్స్ పూర్తి చేసుకుంది. 2004లో సంజయ్ గాద్వి డైరెక్షన్ ధూమ్ లో జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా యాక్ట్ చేశారు. ఈ మూవీ ఇండియన్ ఆడియన్స్ కు యాక్షన్ స్పేస్ లో ఒక సర్ప్రైజ్ గా నిలిచింది. ఈ ధూమ్ మూవీ పూర్తిగా కొత్త నమూనాను పరిచయం చేసింది. దీంతో 2 సంవత్సరాల తర్వాత అంటే 2006లో ధూమ్ 2లో హృతిక్ రోషన్ విలన్ గా యాక్టింగ్ చేయడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. అలాగే 2013లో అమీర్ ఖాన్ తో ఫ్రాంచైజ్ మరింత పెద్దగా ఎదిగింది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ధూమ్ 4 మూవీలో యాక్ట్ చేసే స్టార్లు ఎవరనే దానిపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక ధూమ్ ఫ్రాంచైజ్ లో 4వ పార్ట్ షూటింగ్ కోసం డైరెక్టర్ ఆదిత్య చోప్రా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ధూమ్ 4లో రణబీర్ కపూర్ మెయిన్ రోల్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్. అలాగే గత కొంతకాలంగా రణబీర్ తో కూడా చర్చలు జరుగుతున్నాయట. స్టోరీ వినడానికి ధూమ్ 4లో భాగం కావటానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కనబరిచాడు. ఎట్టకేలకు ఫ్రాంచైజీలో కీలకమైన పాత్రకు లాక్ అయ్యాడని తెలుస్తోంది. ధూమ్ వారసత్వానికి ముందుకు తీసుకెళ్లడానికి రణబీర్ కపూరే సరైన ఎంపిక అని ఆదిత్య భావిస్తున్నట్లు కథలొస్తున్నాయి. ఇప్పటికే బాహుబలి, సాహో, కల్కి లాంటి సినిమాలతో సంచలనాలు సృష్టించిన ప్రభాస్ పైన కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ ఆసక్తిగానే ఉంది. ఓ నెగటివ్ షేడ్ ఉన్న రోల్లో చేయాలని ప్రభాస్ ని సంప్రదించారని కూడా వార్తలొచ్చాయి. ధూమ్ పార్ట్ 4లో ప్రభాస్ కీలకమైన పాత్రను పోషిస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఇప్పట్లో వీలు పడదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ధూమ్ పార్ట్ 4లో రణబీర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించేందుకు దాదాపు ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఒరిజినల్ నుంచి ఇతర నటులు ఎవరు తిరిగి నటించే వీల్లేదని తెలుస్తోంది. ఇక ధూమ్ 4లో కాప్ బడ్డీల జంటగా నటించడానికి యువతరానికి చెందిన 2 పెద్ద హీరోలు వస్తారు. ఇప్పుడు కోర్ స్టోరీ బోర్డు లాక్ అయింది. టీమ్ కాస్టింగ్ ఎంపికల దశలో ఉంది. ధూమ్ 4 కేవలం అతిపెద్ద ధూమ్ చిత్రం మాత్రమే కాదు, ఇండియన్ సినిమా నుండి గ్లోబల్ స్టార్డమ్ టెంట్ పోల్ ఫీచర్ ఫిల్మ్ అవుతుందని, దీనికోసం 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని సోర్స్ చెబుతున్నాయి. రణబీర్ కపూర్ లవ్ అండ్ వార్, రామాయణం 1, రామాయణం 2 షూటింగ్లను పూర్తి చేసిన తర్వాత 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ధూమ్ 4ను సెట్స్ పైకి తీసుకురావాలని యష్ రాజ్ ఫిలిమ్స్ ప్లాన్ చేస్తోంది. ఆసక్తికరంగా ధూమ్ 4 రణబీర్ కపూర్ కెరీర్లో 25వ చిత్రం. అతడు తన సిల్వర్ జూబ్లీ ప్రాజెక్ట్ ను ప్రత్యేకంగా ఉండాలని ఉత్సాహంగా ఉన్నాడు. అతను యానిమల్ పార్క్ తో పాటు ధూమ్ 4 చిత్రీకరణలో పాల్గొనే వీలుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మూవీ ద్వారా ఈ దశాబ్దంలో అసాధారణమైన లైనప్ తో ముందుకు సాగుతున్న హీరోగా రికార్డులకు ఎక్కుతాడని తెలుస్తోంది. డైరెక్టర్ విషయానికి వస్తే 2025 మిడిల్ ఇయర్ నాటికి ఎవరనేది యష్ రాజ్ సంస్థ లాక్ చేస్తుంది. 2025 ఎండ్ లేదా 2026 ప్రారంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఇక ధూమ్ మూవీ సీక్వెల్స్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఒక కల్ట్ క్లాసిక్ హిట్.
నిర్మాతలు ధూమ్ 2, ధూమ్ 3 రూపంలో బ్లాక్ బాస్టర్స్, ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్లను సాధించారు. ధూమ్ 4తో అంతకు మించి నిరూపించుకోవాలని పట్టుదలగా ఆదిత్య చోప్రా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికోసమే ధూమ్ 4 ప్రీక్వెల్లో ప్రభాస్ లాంటి హీరో నటిస్తే మూవీ రేంజే మారిపోతుందని యష్ రాజ్ ఫిల్మ్స్ యూనిట్ భావిస్తోంది. కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది. చూడాలి మరి ఫైనల్ గా మూవీ టీం నుంచి అఫీషియల్స్ ఏమి చేస్తారనేది.